నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. సోమవారం సాయంత్రం ఏర్పేడు సమీపంలోని ఐఐటి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో వెంకటగిరి పట్టణంలోని కాంపాలెం హరిజనవాడకు చెందిన కలపాటి రవి కుమారుడు శ్రీనివాసులు 25 సంవత్సరాలు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే శ్రీనివాసులు తిరుపతి నుండి వెంకటగిరి వైపు బైకుపై వస్తుండగా ఏర్పేడు సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ను తప్పించుకునే ప్రయత్నంలో అదుపు తప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో శ్రీనివాసులు తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడిపోవడంతో గమనించిన అక్కడి స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన శ్రీనివాసులను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతను ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాద వార్త గ్రామానికి చేరడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. శ్రీనివాసులు కుటుంబానికి ఏకైక కుమారుడు కావడంతో వారి ఆవేదన మరింత విషాదంగా మారింది. గ్రామంలో అందరితో ఆప్యాయంగా ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండే శ్రీనివాసులు మృతి స్థానికులను కలిచివేసింది. ఎంతో మంచివాడైన మా బిడ్డ ఇలా అకస్మాత్తుగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం తట్టుకోలేకపోతున్నామంటూ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. గ్రామమంతా దుఃఖ సంద్రంలో మునిగిపోయింది. బ్లేడ్ కెట్టుకోవడం అది